సాత్విక ఆహారం అంటే ఏ ఆహారాన్ని తీసుకోవటంతో ఆయస్సు పెరుగుతుందో అది ఆయస్సు పెరగటం అంటే ఆయాసం తగ్గించటం. కొన్ని ఆహారాలు తినటం వల్ల ఆయాసం పెరిగిపోవటం, ఊపిరాడకపోవటానికి కష్టం అవ్వటం అనేవి మనం చూస్తూ ఉంటాం కదా. అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. తిన్న ఆహారం మనలో ఉత్సాహాన్ని పెంచాలి. ఆహారంతో బలం అంటే బుద్ధిశక్తి, మనశ్శక్తి, శరీర శక్తి కూడా పెరగాలి. శరీరము ఆహారంతో రోగరహితం అవ్వాలి, మనశ్శాంతి కలగాలి. తీసుకునే ఆహారంతో చేసే పని మీద అభిరుచి కలుగుతుంది. ఇటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. ఆహారము ఎండిపోయి ఉండకూడదు, రసంతో కూడి ఉండాలి. కొద్దిగా జిడ్డు కూడా ఆహారంలో ఉండాలి. అంటే నూనె కానీ నెయ్యి కానీ తగిన మోతాదులో వేసుకోవాలి. మనం తీసుకునే ఆహారం మన దేహంలో రసాంశం అని ఉంది కదా, ఆ రసాంశంతో ఎక్కువసేపు నిలిచి ఉండాలి. చూడగానే మనస్సుకు సంతోషాన్ని కలిగించాలి. అటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసశ్రేష్టాః దుఃఖశోకామయప్రదాః. అతిగా చేదైనవి, పుల్లవి, ఉప్పవి, ఉష్ణమైనవి, తీక్ష్ణమైనవి, రూక్షమైనవి, విదాహులైనవి అయినటువంటి ఆహారాలు దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇటువంటి ఆహారాలు రాజసులకు ఇష్టమై ఉంటాయి. ఈ శ్లోకంలో చెప్పబడిన అతి అనే శబ్దాన్ని కటువు మొదలైన వాటి అన్నిటిలోనూ కలుపుకొని అతి కటు, అత్యంబల, అతి లవణ, అత్యుష్ణ, అతి తీక్ష్ణ, అతి రూక్ష, అతి విదాహి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దిగా చేదు, కొద్దిగా పులుపు మొదలుగా ఉండే ఆహారాలు సాత్వికలకు కూడా పనికొస్తాయి. కొద్దిగా చాలా చేదైన ఆహారాలు, చాలా పుల్లగా ఉండే ఆహారాలు, చాలా ఉప్పగా ఉండే ఆహారాలు, చాలా వేడిగా ఉండే ఆహారాలు, చాలా చల్లగా ఉండే ఆహారాలు అంటే ఫ్రిడ్జ్లో ఉండేవి, చాలా కారంగా ఉండేటువంటి ఆహారాలు, చాలా ఎండిపోయిన ఆహారాలు డబ్బాలో ఉండే, తినగానే నాలుకను కడుపును కాల్చే ఆహారాలు అనేవి దుఃఖానికి, శోకానికి, రోగాలకు కారణమై ఉన్నాయి. కనుక ఇవి రాజస ఆహారాలు అవుతాయి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. యాతయామము, గతరసము, దుర్గంధ భూయిష్టము, పరిష్యితము, ఉచ్చిష్టము, అమేధ్యము అయిన భోజనము తామసులకు ప్రియమై ఉంటుంది. యాతయామం అంటే కొద్దిగా ఉడికినది అని అర్థం, కొద్దిగా అంతే, సారము లేనిది అనే అర్థం కూడా ఉంది. పక్వమై చాలా కాలం అవటం చేత ఆరిపోయి చల్లబోయిడిపోయిన ఆహారం అని కొందరు అర్థం చెప్పారు. కానీ కొద్దిగా ఉడికినది అని చెప్పటమే సరైన అర్థమై ఉంది. ఎందుకంటే గతరసం అంటే సారం లేని ఆహారం అని అర్థం. వాసన వస్తున్న ఆహారాన్ని తినకూడదు, దాన్ని పూతి అంటారు. పౌర్యుషితమైన ఆహారం అంటే ఉడికించిన తర్వాత ఒక రాత్రి గడిచినది. ఉచ్చిష్టం అంటే భోజనం చేయగా మిగిలినది. ఇక్కడ ఉచ్చిష్టం అనే పదానికి ఎంగిలి అనే అర్థాన్ని చెప్పుకోవలసిన పని లేదు. ఒకడు భోజనం చేయగా మిగిలిన భోజనం అని మాత్రమే చెప్పుకోవాలి. శాస్త్రం చెప్పిన చోట మాత్రమే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా తామసులు ఉచ్చిష్టాన్ని తింటూ ఉంటారు. ఇప్పుడు యజ్ఞము 3 విధాలు అనే విషయాన్ని స్వామి మనకు తెలుపబోతున్నారు. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ ససాత్వికః. యాగాన్ని చేయవలసిందే అంటే ఈ మనస్సును సమాధానపరుచుకొని ఫలాకాంక్ష లేని వారి చేత విధిదృష్టమైన ఏ యజ్ఞము చేయబడుతుందో అది సాత్విక యజ్ఞం.
ఫలము కోరుకోకుండా కర్మ చేయటం అనే విషయాన్ని ముందు నుంచి భగవంతుడు ఒత్తి చెబుతున్నాడు. ఇక్కడ కూడా అలాగే అంటున్నాడు. ఫలాకాంక్ష లేకుండా, ఫలం మీద కోరిక లేకుండా శాస్త్రచోదనతో తెలిసేటటువంటి ఏ యజ్ఞము చేయబడుతుందో, యాగాన్ని చేయవలసిందే. అంటే దేవతను ఉద్దేశించి ద్రవత్యాగం చేయవలసిందే. దీనివల్ల నాకు పొందవలసిన పురుషార్థం ఏదీ లేదు అని మనస్సును సమాధానపరుచుకొని కర్తవ్యతా బుద్ధి మాత్రంతోనే ఏ యజ్ఞము చేయబడుతూ ఉందో ఆ యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుంది. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరతశ్రేష్ఠుడా, ఫలాన్ని అభిసంధానం చేస్తూ మరియు దంభం కోసమే ఏ యజ్ఞం చేయబడుతుందో అది రాజస యజ్ఞము అనబడుతూ ఉన్నది. ఫలాభిసంధానం అంటే ఫలం కోసం చేసేది అని అర్థం. ఈ రాజసులు ఎప్పుడు ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఇది చేస్తే ఇది కలుగుతుంది అనే దాని మీదే దృష్టి కలవారే ఉంటారు ఎప్పుడు అదే. పైగా దంభం కోసం యజ్ఞం చేస్తారు కొంతమంది. అంటే తాము పరమ ధార్మికులమని చూపించుకోవటం కోసం చేస్తారు. దంభం అనేది చాలా చెడ్డ గుణమని పూర్వమే భగవంతుడు చెప్పాడు. ఇలా ఎవరైతే ఫలం కోసం దంభంతో యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞము రాజస యజ్ఞం అని పిలువబడుతుంది. ఎందుకంటే ఇటువంటి యజ్ఞాన్ని రజోగుణం కలవారే చేస్తారు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనంలాగాను, అసృష్టాన్నంగాను, మంత్రహీనంగాను, అదక్షిణంగాను, శ్రద్ధ విరహితంగాను చేయబడే యజ్ఞం తామస యజ్ఞం అనబడుతుంది. విధిహీనం అంటే విధి విధానం లేకుండా చేయబడేది అని మాత్రమే అర్థం కాదు, వేదం చెప్పిన దానికి విరుద్ధంగా చేయటం అని కూడా అర్థం. యజ్ఞం జరిగే చోట చాలా విశేషంగా అన్నదానం జరగాలి. కానీ తమోగుణం కలవారు చేసే తామస యజ్ఞాల్లో బ్రాహ్మణాదులకు అన్నదానం జరగనే జరగదు. ఈ తామసులు చేసే యజ్ఞము వేద విరుద్ధమైనది కనుక మంత్రహీనంగా ఉంటుంది. అంటే ఈ యజ్ఞంలో మంత్రం కానీ, స్వరం కానీ, వర్ణం కానీ, అంటే అక్షర స్పష్టత కానీ ఏది ఉండదు. స్వరవర్ణాలు చక్కగా ఉంటేనే అది మంత్రం అవుతుంది. అపాక్షరాలతోనూ అపస్వరాలతోనూ మంత్రం చెప్పకూడదు కదా. అటువంటి మంత్రం వినకూడదు కూడా. ఈ కాలంలో మంత్రాలను పాటలుగా పాడేస్తున్నారు. అటువంటి వాటిని వినటం వల్ల తమోగుణం పెరుగుతుంది అని భగవంతుడు సూచిస్తున్నట్లుగా తెలుసుకోవాలి. తామసులు చేసే యజ్ఞం కట్టెల పొయ్యలో కిరసనాయిలు పోస్తున్నట్టుగా ఉంటుంది. ఎంత పైకి జ్వాల వస్తే అంత పెద్ద హోమం అని భావిస్తూ ఉంటారు. ఇది పొరపాటు. వేదము ఏ హోమాన్ని, ఏ యజ్ఞాన్ని చెప్పిందో దాన్నే చేయాలి. వేదంలో లేని కొత్త దేవతలను సృష్టించి పూజించటము, కొత్త రూపాలతో పూజించటము, వేదంలో లేని కర్మలకు యజ్ఞాలు, హోమాలు అని పేర్లు పెట్టి చేయటము హోమాపరాధమే అవుతుంది. అంటే మహాపరాధం అవుతుంది. హోమాపరాధం అది. దీనివల్ల లోకానికి కీడు జరుగుతుంది. హోమానికి అపరాధం చేసినట్టు. తామస యజ్ఞంలో విధి ఉండదు, అన్నదానం ఉండదు, సుస్వరమైన మంత్రాలు ఉండవు. కష్టపడ్డ వారిని వెంటనే తగిన సత్కారం చేయాలి కదా. అలా చేయకపోతే అది తమోగుణం అవుతుంది. వేదంలో యజ్ఞం చేయించిన వారికి ఎవరికి ఎంత దక్షిణ ఇవ్వాలో కూడా చెప్పబడింది. అది లేకుండా చేయబడేటువంటి యజ్ఞము అదక్షిణం అవుతుంది. తామస యజ్ఞంలో ఇక శ్రద్ధ కూడా ఏమాత్రం ఉండదు. ఇటువంటి యజ్ఞాన్ని తామస యజ్ఞం అని తెలుసుకోవాలి. ఇటువంటి దానికి దూరంగా ఉండాలి. అందరూ సాత్విక యజ్ఞాన్నే చేయాలి.
అప్పుడే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇప్పుడు 3 విధాలైనటువంటి తపస్సు గురించి భగవంతుడు చెప్తున్నాడు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలు, ద్విజలు, గురువులు, ప్రాజ్ఞులు మొదలైన పెద్దలు పూజ చేయటము, శౌచము, రుజుస్వభావము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శరీర తపస్సు అనబడతాయి. ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు దేవతా పూజ జరగాలి. ద్విజులు అంటే వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణులు. వీరిని కూడా కనిపించినప్పుడు పూజించి గౌరవించాలి. ఇక గురువులు అంటే తల్లి, తండ్రి విద్య చెప్పిన పెద్దలు. ఒక అక్షరాన్ని చెప్పిన వాడు కూడా గురువే అనేది మన సంప్రదాయం. లౌకిక విద్యనిచ్చి జీవితాన్ని మార్చిన గురువులను, ఆధ్యాత్మిక విద్యనిచ్చి అనుగ్రహించినటువంటి సద్గురువులను పూజించవలసిందే కదా. ప్రాజ్ఞులు అంటే తత్వవేత్తలు, బ్రహ్మనిష్టలు. వీరు మన గురువులు కాకపోయినా పూజించవలసిందే. వీరందరినీ పూజించడం, వీరికి సేవ చేసుకోవటం శారీర తపస్సు అనబడుతుంది. మనం పూర్వం చెప్పుకున్నటువంటి 2 విధాల శౌచాలు కూడా శరీర తపస్సు అయి ఉన్నాయి. రుజుస్వభావం అంటే కుటిల బుద్ధి లేకపోవటం, ముక్కుసూటితనం, బ్రహ్మచర్యం, అహింస అనేవి శరీరంతో చేయదగిన శరీర తపస్సు అనబడతాయి. ఇవి ప్రధానంగా శరీరం చేత నిర్వహించబడేవి అని కనుక సమస్త కార్యకారణాల ద్వారా కర్త చేత సాధించదగినవి ఉన్నాయి కదా. అందుకే వీటికి శారీర తపస్సు అని పేరు. అందువల్ల శారీర తపస్సు అంటే వట్టి శరీరంతోనే చేసే తపస్సు అని చెప్పుకోకూడదు కదా. పంచైతే తస్య హేతవః, ఈ 5 అందుకు హేతువులై ఉన్నాయి అని భగవంతుడు రాబోయేటువంటి అధ్యాయంలో చెబుతున్నాడు కదా. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఏది ఉద్వేగాన్ని కలిగించదో, ఏది సత్యమై ఉందో, ఏది ప్రియహితమై ఉందో అటువంటి వాక్యము మరి స్వాధ్యాయాన్ని అభ్యసించడం అనేది వాగ్మయమైన తపస్సు అయి ఉంది. కొందరు పనిగట్టుకొని గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలా దుఃఖం కలిగించేలాగా మాట్లాడకూడదు. మన మాట సుఖాన్ని ఇవ్వాలని భగవంతుడు చెబుతూ, ఏ మాట ఉద్వేగాన్ని కలిగించదో అంటే దుఃఖాన్ని కలిగించదో అదే వాగ్మయ తపస్సు అంటారు. అందరికీ సుఖం కలిగించాలనే ఆవేశంతో అసత్యం పలకకూడదు. అందుకే సత్యమైన వాక్యమే వాగ్మయ తపస్సు అవుతుందని భగవంతుడు అంటున్నాడు. ఎవరి మాట ఇహంలో ప్రియాన్ని, పరంలో హితాన్ని కలిగిస్తుందో అటువంటి మాట వాగ్మయ తపస్సు అవుతుంది. 2వ పాదంలో భగవంతుడు చకారాన్ని ప్రయోగించి అనుద్వేగకరం మొదలైనవన్నీ వాక్యం అనే పదానికి విశేషాలు అని తెలిపాడు. ఇతరులను ఉద్దేశించి ఆడిన మాట అనుద్వేగకరము, సత్యము, ప్రియము, హితము అయి ఉండాలి. ఈ 4ంటిలో ఏ ఒక్కటి తగ్గినా అది వాగ్మయ తపస్సు కాదు. అందువల్ల ఆడే మాటలో ఈ 4 ఉన్నాయా అని తెలుసుకోవాలి. సత్యవాక్యంలో తక్కిన 3 లోపిస్తే అది కూడా వాగ్మయ తపస్సు కాదు. అలాగే తక్కిన 3 లేకుండా ప్రియంగా మాట్లాడినంత మాత్రంతో అది కూడా వాగ్మయ తపస్సు కాదు కదా. అదేవిధంగా హితవాక్యంలోనూ తక్కిన 3ంటిలో ఏ ఒక్క గుణము లోపించినా అది వాగ్మయ తపస్సు కాదు. మరి వాగ్మయ తపస్సు అంటే ఏది? అంటే ఏది సత్యము, అనుద్వేగకరము, ప్రియము, హితమై ఉందో అటువంటి వాక్య ప్రయోగమే వాగ్మయ తపస్సు అవుతుంది. ఎలాగంటే, నాయనా శాంతంగా ఉండు, స్వాధ్యాయము, యోగము, అభ్యాసం చెయ్యి, అలా చేస్తే నీకు మేలు కలుగుతుందని
ఈ విధంగా మాట్లాడే మాట వాగ్మేయ తపస్సు అనబడుతుంది. జాగ్రత్తగా గమనించుకోండి ఈ వాక్యం. అనుద్వేగకరము, సత్యము, ప్రియము, హితము కూడా అయి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ మాట వినేటప్పుడు వినిపించిన తరువాత కూడా సుఖాన్నే ఇస్తుందో ఆ మాట వాగ్మేయ తపస్సు. స్వ అంటే స్వశాఖ వేదం అని అర్థం. దాన్ని అధ్యయనం చేయటాన్ని అంటే విధిగా గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్యము మొదలైనటువంటి నియమాలను పాటిస్తూ అభ్యాసం చేసేది కూడా వాగ్మేయ తపస్సు అయి ఉంది. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సు యొక్క ప్రసన్నత, సౌమ్యతము, మౌనము, ఆత్మనిగ్రహము, భావశుద్ధి అనే ఇది మానస తపస్సు అనబడుతుంది. మనస్సుకు ప్రశాంతిని, స్వచ్ఛతను కలిగించుకోవటం మన ప్రసాదం అనబడుతుంది. సౌమ్యత్వం అంటే మంచి మనస్సు కలిగి ఉండటం. ఎవరి మనస్సు బాగా ఉంటుందో వారి ముఖం ప్రసన్నంగా కనిపిస్తుంది. మన ముఖాన్ని బాగా కనిపించేసేది మన అంతఃకరణమే కదా. అంతఃకరణం బాగా శుద్ధంగా ప్రశాంతతంగా ఉంటే ముఖాన్ని కూడా అంత ప్రశాంతతగా కనపడుతుంది. లేకపోతే చిట్లించుకొని ముఖంలాగా ఉంటుంది ఎప్పుడు. అందుకనే ఎవరైనా శాంతంగా కనిపిస్తే సౌమ్యంగా ఉన్నారంటాం. ఇక్కడ మనం మౌనం అనేదానికి మనస్సును నిగ్రహించడం అనే అర్థం చెప్పుకోవాలి. అసలైతే మౌనం అనే మాటకు మాటను నిగ్రహించటం అనే అర్థం. అయినా కూడా మనస్సును నిగ్రహించకపోతే మాటను నిగ్రహించడం కుదరదు కనుక అలా చెప్పుకోవాలి. ఇక్కడ కార్యం చేత కారణం చెప్పబడింది అని తెలుసుకోవాలి. మౌనం అనే మాటతో విశేషమైన మనోనిగ్రహాన్ని చెప్పి ఇక ఇప్పుడు ఆత్మనిగ్రహం అనే మాటతో సామాన్యమైనటువంటి మనోనిగ్రహాన్ని చెబుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.